మీరు ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు, అది వచ్చిందా లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోవాల్సి వచ్చింది? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందేనా? లేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్ అండి, ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండానే వచ్చింది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మరి నా సామిరంగంలో చూసేటప్పటికి అరే రాజతరుణ్ వచ్చేసారా అని ఫ్యాన్స్ అసెంబుల్ అంటారు చూసిన, అవెంజర్స్ అసెంబుల్ లాగా అలా అనమాట. లేదు గ్యాప్ అంటే అనుకోని తీసుకుందేం కాదు, అది వచ్చింది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు, శేఖర్ చంద్ర గారి గురించి, ఆ మ్యూజిక్ గురించి యూ హ్యావ్ టు సే సంథింగ్. Music gurinchi, actually, first of all, I think first song I heard was Aadolaki, which నాకు అర్థం కాలేదు obviously, but tune చాలా బాగుంది. So even if you don't understand the music, the lyrics, but I feel like when the music connects with you, that's when you know the song is a hit. So I loved it. My family loves it. It's always playing in my house, so చాలా బాగుంది. అండ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. సో మీకు అయితే మంచి పోర్ట్ఫోలియో ఉంది. కాకపోతే మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, సో మారుతి గారి టీం నుంచి మరి అయితే ఈ మూవీ వస్తుంది అనేటప్పటికి ప్రేక్షకులకు ఒక అంచనాలు ఉంటుంది. ఆ అంచనాలకు ఇది మీట్ అవుతుందా? 100%. ఇప్పుడు మారుతి గారి పేరు ఉన్నప్పుడే ఆటోమేటికల్లీ మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. సో ఈ సినిమాకి ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే మీరు అన్న ఆ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆయన ఇంతకుముందు ప్రొడక్షన్స్కి దీనికి ఒక గ్యాప్ ఉంది. ఆయన వెయిట్ చేసి ఈసారి కొడితే గట్టి కొట్టాలి అనే కృత నిశ్చయంతో పట్టుకున్నారు. డిసైడ్ అయిపోయారు. వెరీ మచ్ బాగా స్ట్రాంగ్గా. సో అందుకని ఇన్ అండ్ అవుట్ ఆయన ఇన్పుట్స్ కానీ, ఇప్పుడు కాస్టింగ్ వైజ్ అంతమంది కాస్టింగ్ పెట్టడానికి బేసిక్ రీజన్ కానీ, ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. బీయింగ్ ఏ న్యూ కమర్, ఐ మైట్ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ హిమ్. ఓకే, ఫర్ మీ చెప్తున్నాను, బట్ హీ సో ఫ్రెండ్లీ అండ్ హీస్ యాక్సెసిబుల్. బట్ మైట్ బి నేను భయపడవచ్చు శేఖర్ చంద్ర గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని. సో నాకున్న కాస్టింగ్ కూడా ఇప్పుడు సంగీతం గారు ఉన్నారు, డైరెక్ట్గా నేను పోతే హీఈస్ 94 కాబట్టి హీ మైట్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ కాకపోతే ఎవ్రీవేర్ మారుతి గారు, ఎవ్రీవేర్ అండర్లైన్ చేసుకొని మారుతి గారిని చూసే చాలామంది చేశారు. చేసిన తర్వాత దే ఎంజాయ్డ్ ద కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ క్యాష్ విషయానికి వస్తే సంగీతం శ్రీనివాసరావు గారిని చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాము తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా. సో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అనేది కూడా ఉన్నారు. సో వాళ్ళతో వర్కింగ్ అని ఎలా అనిపించింది? సంగీతం గారితో వర్క్ చేయడం అనేది అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని మాత్రమే కాదు, సినిమాలు చూస్తూ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చూస్తూ పెరిగిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూస్తూ చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన దైవం సంభూతులైన అలాంటి ఆయనతో వర్క్ చేయడం మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన హీ వాజ్ 92 కదా షూటింగ్. హీ వాజ్ 92 అప్పుడు. ఆ ఏజ్లో కూడా హీ యూస్ టు బి వెరీ యాక్టివ్. వచ్చి ఆ సీన్ రివర్స్ చేద్దాం అనేవారు, కూర్చునేవారు, రివర్స్ ద సీన్ విత్ అస్. అండ్ అయిపోయిన తర్వాత హీ యూస్ టు డూ ఇట్. ఒకవేళ ఎక్కడన్నా సరే తనకి ఏమనిపిస్తే 1 more చేద్దాం. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మానిటర్ చెక్ చేస్తారు, అదేం కదా ఆయనకి తెలిసిపోతుంది. అండ్ ఎందుకంటే హీ వాజ్ నాట్ యూస్ టు దిస్ మానిటర్ కదా అప్పట్లోనే. సో దట్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఎవ్రీ సెకండ్ స్పెంట్ విత్ హిమ్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఆయన్ని కలవడం, ఆయన చూడడం అనేది ఏదో జనంలో చేసుకున్న అదృష్టం నిజంగా. 3 days చేశారు మాకు. 3 days మాకు పెద్ద వర్క్షాప్. అంటే మేము కోరుకున్న వర్క్షాప్, ఆయన ఇచ్చింది కాదు, మేము కోరుకున్నది. ఆయన ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. నార్మల్గా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు కదా, ఆయన విషయంలో మాత్రం మేము కోరుకున్న ఆయన ఆడ కూర్చోంటే కింద కూర్చొని ఆయన చెప్తూ ఉంటే, ఆయన తీసిన కళాఖండాల గురించి చెప్తూ ఉంటే లైక్ ఓ మై ఇలా చేయొచ్చా. హీ స్టిల్ అప్డేటెడ్. ఇప్పుడు కూడా నాకు తెలిసి వెల్కమ్ అమ్మా ఇప్పుడు చేశారు. 10 years అయిందా? 10 years బ్యాక్ హీ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ వెల్కమ్ అమ్మా. ముందు ఆడియో అంతా రికార్డ్ చేసి అందరితో డబ్బింగ్ చేయించి ఆ తర్వాత హీ షాట్ ద ఫిల్మ్ లైక్ వీ షూట్ అ సాంగ్. మొత్తం సినిమా ముందు డబ్బింగ్ చెప్పించి, అంటే ఇట్ డజంట్ ఈవెన్ నవ్ హీ ఎక్స్పెరిమెంట్ సో మచ్. హీస్ డిక్షనరీలో ఎక్స్పెరిమెంట్ అంటే ఆయన పేరు పెట్టేయాలి. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి అని కాదు, ఇండియన్ సినిమా దాంట్లో ఒక టైం ట్రావెలింగ్ అనేది తీసుకొని వచ్చి మనందరికీ పరిచయం చేసిన విచిత్ర సహోదరులు. పుష్పమానం ఉంది, నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్. కెన్ యూ ఇమాజిన్ a movie, 2 hours movie without a dialogue? That is 100% entertainer.
కాదు కదా పుష్పక విమానం ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ అ కన్నడ ఫిల్మ్. Yeah, it is a Kannada. పుష్పక విమానం ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైలాగ్ ఇన్ ఇట్. Doesn't have any dialogue. It's a silent film. It's universal. No, it's registered as a Kannada film because back then అప్పుడు కన్నడలోని డబ్బింగ్ అలౌ చేయరు కదా. సో దే రిజిస్టర్డ్ as a Kannada film and then they made it as dubbed into all the other languages. Just a trivia. So they could release it in Kannada also. And that film was successful everywhere obviously. ఆ కాలంలోనే పాన్ ఇండియా చేశారు ఆయన. ఫ్యాన్ గోల్డ్ కూడా అండ్ మనీషా, సో ఈ మూవీ షూటింగ్ టైంలో కానీ సో మిమ్మల్ని ఆట పట్టించడం కానీ సో హూ ఈజ్ అ నాటియెస్ట్గా ఇన్ ద సెట్ అనుకుంటే ఎవరు అనుకోవచ్చు? Any guesses? ఆ గెస్సెస్ అంటే నా మైండ్లో ఒకరి పేరు ఉంది. ఆడే. ఆయనేనా? ఆడే. ఆయనే. ఆయనే. No, seriously, Rajuni. రాజు. 100%. He bullied me. He took care of me also, but he'd bully me also. Both sides. But yeah, naughty and Raju. నిన్న కూడా సో Prank చేశారు నిన్న. ఎంట్రీ ఉంటా నేను రావట్లేదు అని చెప్పాను. వెంటనే సాయికి ఫోన్ చేసి బ్రో రావట్లేదని చెప్పు. ఒక్కటి వెళ్ళి ఎలా మేనేజ్ నువ్వు చేయగలవు ఏం పర్లేదు అన్నా. Yes, I can do. Manisha, you can do. అలాగే ప్రిపేర్ అవుతారు. I was the first one to be there. వచ్చేసరి ఆ రియాక్షన్ ఉంటుంది, షాక్. Full shock. I was like, yeah. So he keeps doing this. Daily routine ఇది. సో మొత్తం మీద అయితే షూటింగ్ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది అనమాట. పిక్నిక్ లాగా, బట్ చాలా we had a lot of fun. Yeah. It was అంటే amazing. స్కూల్లో పిక్నిక్ పట్టుకెళ్తారు కదా, ఎంజాయ్ చేయొచ్చు కానీ టీచర్ ఉంటారు అని భయం ఉంటుంది. యా ఉంటారుగా అది అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ క్యారెక్టరైజేషన్ మీ అంటే లుక్స్ వైజ్ చూసుకుంటే నా సామిరంగంలో ఉన్న లుక్ కానీ ఆ బాడీ వైజ్ కానీ మొత్తం అక్కడదే ఇక్కడ ఉన్నట్టు సేమ్ అనిపిస్తోంది. ఇక్కడది అక్కడ. ఓకే, అంటే ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎలా వచ్చింది? లుక్ ఫస్ట్ లుక్ ఇది ఫిక్స్ చేసుకున్నాం. దట్ ఈస్ అస్. ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అంటే ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అందులో ఏంటంటే దే డార్క్ అండ్ మీ బికాస్ అంటే టైంకి అండ్ క్యారెక్టర్కి దానికి ఇందులో డార్క్ అని చేయలేదు అంతే తప్ప. బట్ ఫస్ట్ ఈ లుక్ ఫిక్స్ అయ్యి ఇదే చేసుకున్నాం.